ఎప్పుడన్నా నవ్య అంటే ఓ 10 మంది ఇలా ఉంటారు అనమాట నవ్య. ఈవినింగ్ 6 అయితే 7 అయితే షీ నీడ్స్ పానీపూరి. ఏం సరే పానీపూరి అంటే చాలు. ఎక్కడి బయటికి పోయేసి వచ్చినా రిటర్న్లో పానీపూరి కావాలి. నవ్య ఎంత లౌడ్ వచ్చిందంటే హై పిచ్ లో ఉంటుంది. షార్ట్ పిచ్ కోమ్ నొప్పి వచ్చేస్తుంది, గయగా మొత్తుకుంటుంది. మళ్ళీ రిలీజ్ అవుతుంది. అది స్వీట్ ఒక 5-10 minutes బట్ కూల్ అయిపోతుంది అన్నమాట. నువ్వు ఏదంటే డాడీ నీవు ఇప్పుడు వింటే ఉంటుంది. బావా ఇస్ వెరీ కామ్ అండ్ ఐ థాట్ ఓకే దిస్ వుడ్ మేక్ అ కపుల్. అందరితో కొంచెం పటాకాయ అని పేరు పెట్టాం. ఫస్ట్ చూడగా నా పేరు నా ఫోన్లో ఫీడ్ చేసుకున్న పేరే అది, పటాకాయ అని ఫీడ్ చేశాను. ఎందుకంటే నేనేమో కొంచెం కామ్, చాలా కూల్ మైండెడ్. ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ కాంబినేషన్ బాగుంటుందేమో అని. ఎస్, అది ఫ్యాక్ట్. ఇప్పుడు అన్నీ ఆమె నాకు. వరకు అయితే ఈ లాంగ్ డిస్టెన్స్లో ఈ 6 monthsలో నాకు అది అనిపించింది. సో ఐ ఫీల్ బావా ఇస్ రైట్ అండ్ బెస్ట్ పర్సన్ ఫర్ నవ్య. అదే దట్స్ మేడ్ మీ ఫీల్ దట్ హీ ఈస్ ద రైట్ ఫర్ మీ. చూడగానే నాకు ఫ్లాట్ వర్డ్స్ రాలేదు. అంత లేదు ఇవన్నీ కెమెరా ముందు ఒప్పుకోరు బ్రో. ఎస్, నా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది, నా చుట్టూ ఉన్న పీపుల్ బ్లర్ అయిపోయారు, నా ఫోకస్ మొత్తం మనీ మీదే వెళ్ళింది. చూడగానే ఫ్లాట్ గుంత. ఆఫ్ కోర్స్ నేను చెప్తాను. Should I describe him as man or boy? But అంటే ఇంకా ఆస్ట్రేలియాకి వచ్చినాక the way he was handling the responsibilities, he's become a very grown up man I could call now. ఇవన్నీ చూసి అసలు వీడేనా ఇంత పెద్దోడైపోయాడో మా మనీ అప్పుడే అనిపించింది. వాడికంటే నేను చిన్నదాన్నే అయినా నాకు ఎందుకో అసలు మా అన్నయ్య ఇక్కడ వెళ్ళిపోయాడు నాకు అప్పుడే. ఇంకా నా తమ్ముడు అంతకు మించి చెప్పేది ఏం లేదు. అంత ఫ్రీగా మా అబ్బాయి లాగా కలిసిపోవడం, మాట్లాడడం చూసి మెయిన్ తనలో ఉండే ఒక స్మైల్నెస్ అది బాగా నచ్చింది నాకు. ఆ చిలిపితనము అవన్నీ నచ్చి ఇంకా ఫ్యాన్స్ అయిపోయినాం మేము మనీకి. సిరి పరిహాసం ముగిట్లో చేర్చి వంటిగా
నవ్వుతే ఎలా నవ్వాలి? ఇంకా మనీ గురించి చెప్పాలి అని అంటే వన్ వర్డ్, నువ్వేది చెప్పకున్నా సరే హీ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఇలానే అర్థం చేసుకుని ఒకరికొకరు ముందుకు వెళ్ళిపోవాలి. మేట్ ఫర్ ఈచ్ అదర్ ఉంటారని ఆ విషయంలో మనీ ఫుల్ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాము. రిలాక్స్ అలెక్సా రిలాక్స్. స్మైల్ అనా స్మైల్.